అంతే తప్ప ఎవరు పెట్టుకోరు. అంటే మేము ఇప్పుడు మీరు గురువు అయినప్పటి నుండి మాతగా గురువుగా స్వీకరించినప్పటి నుండి మీ గురువు దగ్గర నుండి మీ దగ్గర శిష్యులు ఎంతమంది ఉన్నారు, ఎంత నమ్మకంగా ఉన్నారు? నా దగ్గర కమ్సకం 1,00,000 మంది దాకా ఉన్నారు. ఇప్పుడు కూడా ఇంకా కొంతమంది వస్తున్నారు, తీసుకుంటారు, వెళ్ళిపోతుంటారు. నేను లెక్కలు పెట్టుకోనమ్మా. వచ్చిన నేర్చుకుంటా అంటే వచ్చాయి, నేర్పిస్తా, వెళ్ళిపో. ఎన్ని రోజులు నేర్పిస్తారు, ఎన్ని డబ్బులు వాళ్ళని పరీక్షిస్తా నేను. డబ్బులు తీసుకుంటే నేను బంగారంతో మిద్దెల మేడలలో ఉంటాగా అమ్మా, మంచి ఇల్లు మంచి హోదాలో ఉంటాగా అమ్మా. ఎందుకు ఈ శ్మశానాలలో పడుకున్నాడు, ఎందుకు ఇట్లా ఏమి లేదు? ఒక అఘోరి మాత అంటేనే, అఘోరి అంటేనే, నాగసాధువులు అంటేనే మొత్తానికి తీసుకుంటే శ్మశానంలోనే ఉంటారంటారు కాబట్టి అదే మీ జీవన శైలి అని చెప్పేసి ప్రజలకు తెలిసింది. అదే మరి డబ్బు ఎందుకు? ఇప్పుడు నువ్వు అన్నావు కదా డబ్బు ఎంతో తీసుకుంటారు, నేను డబ్బు ఎవ్వరికి కూడా తీసుకోను. ఆ దరిద్రం నా వేలో దరిద్రము, నాకు దరిద్రం, నీకు కాదు, నాకు దరిద్రం. నేను ఆ డబ్బు ఆలోచన ఎవరు నాకు 1000 ఇస్తారు, ఎవరు నాకు 500 ఇస్తారు అంటే నా మైండ్లో అదే ఉంటారు. నేను సేవకు రాలేదు, నేను ఈ ధ్యానాలు కూడా చేసుకోలేను, నేను శ్మశానాల్లో పూజలు కూడా చేసుకోలేను. అరే నాకు ఎవరు నా కాళ్ళు మొక్కుతారు, ఎవరు వచ్చి నా దగ్గర బాధలు చెప్పుకుంటారు, ఎవరు నాకు డబ్బులు ఇస్తారు, ఇదే ధ్యానం, ఇదే ధ్యాసలో ఉంటాను. అది తప్పు. అలా నేను ఎప్పుడు